విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉంటది. అంటే చాలా సందర్భాల్లో విస్తరించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. అనవసరమైన మాటలు, అనవసరమైనటువంటి విషయాలు లేవనెత్తి మాట్లాడుతూ ఉంటారు. అవి మంచిదేనా? అవి తగినటువంటి విధానమేనా అనేది మనం ఆలోచిస్తే అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటల్లో ఏముంటదంటే ఖచ్చితంగా దోషం ఉంటది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతుడు? పెదాలను ఎక్కువగా మాట్లాడకుండా మౌనమై ఉండుట బుద్ధిమంతుడు. అంటే మనం మాట్లాడాలి. ఎంతవరకు అంటే తగినంత వరకు, ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు మనం మాట్లాడితే బాగుంటుందో అంతవరకు మనం మాట్లాడాలి. అనవసరంగా వేస్ట్‌ని అంటే చెత్తంతా మాట్లాడుతుంటారన్నమాట. దానివల్ల ఏమైద్ది? బైబిల్‌లో మనకి ఏం చెప్పబడింది అంటే, మనం మాట్లాడే ప్రతి మాటకు తీర్పు ఉంటుందని చెప్పండి. లెక్క అప్పచెప్పవలసి ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? జాగ్రత్తగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, వినయంగా, విధేయత కలిగి మాట్లాడాలి. అది ఎంతవరకు మాట్లాడాలంటే తగినంత వరకు మాట్లాడాలి. విస్తరించి మాట్లాడకూడదు. అనవసరం విషయాలు మాట్లాడకూడదు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా విస్తరించి ప్రార్థన చేస్తారు. బైబిల్‌లో యేసుప్రభువు చెప్పారు, విస్తరించి మీరు ప్రార్థన చేయొద్దు అని చెప్పాడు. కాబట్టి తగుమాత్రపు మాటలతోనే మనం ప్రార్థనలు ఉండాలి. అవసరం మేరకే మనం దేవుణ్ణి అడగాల్సిన వరకే కరెక్ట్‌గా మనము దేవుణ్ణి అడగాలి. చాలా పద్ధతిగా, గౌరవంగా, మనం వినయంగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతులు ఎరుగుదురు. గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకును నిదానించువాడే ఉండవలెను. అంటే యాకోబు తెలియజేస్తున్నటువంటి ఆ సహోదరులకి ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, వాక్యం వినడానికి వేగిరపడాలి, మాట్లాడుకు నిదానించువాడే ఉండాలి. మాట్లాడేటప్పుడు నిదానించడం అంటే నిదానంగా మాట్లాడటం కాదు. నిదానించి మాట్లాడటం అంటే అవసరాన్ని బట్టి ఎంతవరకు మాట్లాడాలో తగినంత రీతిగా మనం మాట్లాడాలి. పొదుపుగా మాట్లాడాలి. పొదుపుగా మాట్లాడాలి. కోపించడం నిదానించేవాడే ఉండాలి. కోపించడానికి నిదానించాలి, తొందరపడకూడదు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? విస్తరించి మాట్లాడకూడదు, అనవసరంగా మాట్లాడకూడదు, లేనిపోని మాటలు మాట్లాడకూడదు. ఒక విశ్వాసిగా, దేవుడి కుమారుడిగా మన నాలుకను సరైన రీతిగా దాన్ని వాడాలి, సరైన రీతిగా దాన్ని ఉపయోగించాలి. ఎందుకంటే దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం కనుక విస్తరించి మాట్లాడకూడదు. అందుకే విస్తార మాటలు దోషం ఉండిద్ది. అదే బుద్ధిమంతుడు తన పెదవులను పొదుపుగా వాడుకుంటాడు. బుద్ధిమంతుడు తన మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, తగినంత రీతిగా మాట్లాడతాడు, తగుమాత్రంగా మాట్లాడతాడు. అది బుద్ధిమంతుల లక్షణం. అలాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు నాలుక గురించి చాలా విషయాలు ఇక్కడ గ్రంథకర్త చెప్పాడు. ఎందుకంటే నాలుక చాలా ఇబ్బంది కలిగజేస్తుంది. కొన్ని సందర్భాల్లో మాట తీరు అనేది చాలా మందికి ఇబ్బంది కలిగేస్తుంది. అంటే మాటను బట్టే నొచ్చుకుంటారు, మాటను బట్టే ఆదరింపబడతారు, మాటను బట్టే సంతోషిస్తారు, మాటను బట్టే దుఃఖిస్తారు కూడా. కాబట్టి మాట అనేక సందర్భాల్లో కొంతమంది దుఃఖానికి కలిగేస్తుంది, కొంతమంది నొచ్చుకుంటారు, కొంతమంది సంతోషంగా కలిగేస్తారు, కొంతమంది ఆదరిస్తుంది,
మాట చాలా చాలా విలువైంది. అందుకే ఇది హృదయ సంబంధానికి సంబంధించినటువంటి విషయాలు మాటకి అనుగుణంగా ఉంటాయి మాట. ఇక్కడ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, సరైన రీతిగా మాట్లాడాలి, ఆ అవసరాన్ని బట్టి మాట్లాడాలి. అది మనం అర్థం చేసుకోవాల్సింది.